హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను వంకాయ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ముందుగా గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి గరం మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నాను. ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ అండ్ బిర్యానీ ఆకు మొత్తం కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది వాటరు కొలత లేదండి. కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోవాలి. మనకు రైస్ బాగా కుక్ అయ్యేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట. ఈ రైస్ మనకు 80% ఉడికితే సరిపోతుంది. రైస్ ఇందులోకి సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిపోయాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని రైస్ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నానండి. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతి ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నేను బాస్మతి రైస్ తీసుకున్నా. సో ఒకసారి కలిపేసుకొని రైస్ కుక్ చేసుకోవాలి. ఈలోపు గిన్నె పెట్టుకొని కూరకి ప్రిపేర్ చేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ వేయండి, నేను లైట్గానే వేస్తాను. ఇప్పుడు హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉన్నదైతే బాగుంటుంది. ఫ్రెష్దే వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ, టొమాటోస్ని కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ప్యూరీ చేసుకున్నా, ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. టొమాటోస్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకొని కారం, మీ కారానికి సరిపడ కారం వేసుకొని అంతా కలిసేంత వరకు కలిసే విధంగా కలిపేసుకోవాలి. కాజు పేస్ట్ చేసి పెట్టుకున్నాను, కాజు పేస్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను అనమాట. పెరుగు కూడా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ ఆనియన్స్ వల్ల. బిర్యానీకి చాలా మంచి అరోమా వస్తుంది అనమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఉడికించేసుకుందాము. కూర రెడీ అయిపోయేసరికి ఈలోపు మనం రైస్ చూద్దాము. రైస్ కూడా ఉడికిపోయింది. ఈ రైస్ని బాగా ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా కూడా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కూర మనకు రెడీ అయిపోయింది. కూరలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని 2 లేయర్స్గా వేసుకుంటే మనకు దమ్ బాగా వస్తుంది అన్నమాట. మంచి అరోమాతో తయారవుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మళ్ళీ మిగిలిన రైస్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. తర్వాత ఫైనల్గా మిగిలిన ఆనియన్స్, పుదీనా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు దమ్ రెడీ అయిపోతుంది. దమ్ బిర్యానీ బాగా వచ్చేస్తుంది అనమాట. నేను వెయిట్ ఏం పెట్టనండి, ఇలాగే పెట్టేసి ఉడికిస్తాను. నాకు అట్లా సరిపోతుంది అనమాట, కరెక్ట్గా వస్తుంది.
సో ఇప్పుడు మనమైతే బిర్యానీని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈ వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. బాగా వచ్చింది కదా, సూపర్ వచ్చింది. మంచి అరోమాతో బిర్యానీ రెడీ అయిపోయింది. రైతాతో తీసుకుంటే కనుక సూపర్ టేస్ట్ అన్నమాట. సో బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.